ఈ ప్రాంతానికి చెందిన కమ్యూనిస్టు పార్టీకి చెందిన సీనియర్ నాయకులు శివకోటి రాజు భారత విప్లవ కమ్యూనిస్టు పార్టీలోకి చేరారు. ఆయనను పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి రంబాల సతీష్ పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సతీష్ మాట్లాడుతూ భారత విప్లవ కమ్యూనిస్టు పార్టీలో సిద్ధాంతాలను నచ్చి చాలామంది తమ పార్టీలోకి చేరుతున్నారని, వారిని స్వాగతిస్తున్నామని అని చెప్పారు. పార్టీలోకి చేరిన శివకోటి రాజు మాట్లాడుతూ కమ్యూనిస్టు పార్టీలో అనేక ఉద్యమాలను చేయడం జరిగిందని, భారత విప్లవ కమ్యూనిస్టు సిద్ధాంతాలు విలువలు నచ్చి పార్టీలోకి చేరడం జరిగిందని ఆయన చెప్పారు. మోడీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున రైతులు పోరాటాలు చేస్తూ ఉంటే దాన్ని అణిచివేస్తున్న మోడీకి వ్యతిరేకంగా సౌత్ ఇండియాలో ఉన్నటువంటి రాష్ట్రాలన్నీ కూడా ముఖ్యమంత్రులతో సహా కేరళ, తమిళనాడు ఇలాంటి ప్రాంతాల నుంచి ముఖ్యమంత్రులు కూడా ఢిల్లీ వెళ్తుంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అధికార పార్టీ కానివ్వండి, ప్రతిపక్షాలు కానివ్వండి, ఎవ్వరూ కూడా కనీసం మోడీని ఒక్క మాట కూడా అనడం లేదు. అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఈ దిగజారిపోయిన రాజకీయాలు చూస్తూ ఉంటే చాలా దురదృష్టకరంగా కనబడతా ఉన్నాయి. కాబట్టి మేము ఒకటే ప్రజానీకానికి చెప్తా ఉన్నాం, రేపు రాబోయే ఎలక్షన్లో ఎవరైతే మోడీకి అనుకూలంగా ఉన్నటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా ఓడించాలని చెప్పేసి సందర్భంగా మేము చాలా ప్రాంతాల్లో భూ పోరాటాలు చేయడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు ఆర్సిపిఐ భారత విప్లవ కమ్యూనిస్ట్ పార్టీలో మరి సిద్ధాంతాలు ఆకర్షితులై ఈ రోజున మన రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గారు సతీష్ గారి ఆధ్వర్యంలో పార్టీలో జాయిన్ అవ్వడం జరుగుతుంది. నా పరిధిలో గతంలో కంటే పార్టీని భవిష్యత్తులో మున్ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా చెప్తాం.